స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారని పాట పాడుకున్నాం. పాట సంఖ్య 67. స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా, విత్రదూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతి ఉన్నత స్థలములలో కాంతి గల నక్షత్రములారా, పరమాకాశమా, కాంతి గల నక్షత్రములారా, పరమాకాశమా, ఆకాశ జలమా, అగ్ని తుఫాను, ఆకాశ జలమా, అగ్ని తుఫాను, మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా, మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా, ప్రశంసించుడి ఫలవృక్షములు యెహోవాను స్తుతించుడి సూర్యచంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతిని ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా, రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా, బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి. బాలురు యౌవన కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి. ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్యచంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని
దూతగణ సేములలో యెహోవాను స్తుతించుడి. పాట సంఖ్య 5 వాడుకుందాం. పాట సంఖ్య 5. చివరి 7, 8 వచ్చినారు మాత్రం లేచి నిలబడి పాడాలి. చివరి 7, 8 వచ్చినారు మాత్రమే లేచి నిలబడి పాడుకుంటాం. పాట సంఖ్య 5. కొత్త పాటల పుస్తకంలో 5, పాత పాటల పుస్తకంలో 5. అందరూ కలిసి పాడుకుంటాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరదవలే భక్తిహీనులు పోలిన, వరదవలే భక్తిహీనులు పోలిన, విడువకనను ఎడబాయని దేవా, విడువకనను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురులలో మరువక మొదలిన, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. అదిరెను ధరణి భయకంపముచి, అదిరెను ధరణి భయకంపముచి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషముగల ప్రభు కోపిపగ, పర్వతములకు నాదులు వణికెను. పౌరుషముగల ప్రభు కోపిపగ, పర్వతములకు నాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని, దహించి వేసెను వైరులనెల్ల, దహించి వేసెను వైరులనెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వాచును, మేఘములను తన మాటుగా చేసెను.
మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగా చేయు ఉరుముల మెరుపుల మెండుగా చేసి ఉరుముల మెరుపుల మెండుగా చేసి అపజయమేచును అపవాదిని అపజయమేచును అపవాదికిని యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగలవారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగలవారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్వము నడచును గర్వేశులయక గర్వము నడుచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగజేయు నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగజేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవుడు వెలుపల చేసిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలిపి నా కాళ్ళను లెడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలముల శక్తితో నిలిపి రక్షణ కేడము నాకందించి రక్షణ కేడము నాకందించి అక్షయముగా తన పక్షము చేసిన అక్షయముగా తన పక్షము చేసిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు కారుడ నీవు యెహోవా జీవము గల దేవా
జనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. అందరం కూర్చున్నాం, బైబిల్ పాడుతున్నాం. అందరం కూర్చున్నాం. బలి మాట బంగారు మాట. అందరం కూడా బైబిల్ పదాలు పాడు. బలి బలి మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. బలి బలి మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. బలె బలె మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. లే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. క్రీస్తు పేరట చేరువచ్చిన అందరికి కూడా హృదయపూర్వక శుభాభివందనాలు. మరి మా మాటను మన్నించి కూడా వచ్చినందుకు అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖన భాగాలను మనం ధ్యానించుదాం రండి. కీర్తన గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. 71వ కీర్తన 14వ వచనం నుంచి 21 లేదా 22 వచనం వరకు మార్చి చదువుకుందాం. 71వ కీర్తన పేజ్ నెంబర్ 488 లేదా 89, పేజీ నెంబర్ 488, 89. కీర్తన 71వ అధ్యాయం 14 నుంచి 22 వచనాల వరకు మనం ప్రత్యుత్తరంగా చదువుకుందాం. 14 నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. 15 చదవండి. ఎన్న సఖ్యము కావు. 16 ప్రభు అయిన యెహోవా యొక్క బల వత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టెదను.
నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను. దేవా, వచ్చు తరం వరకు నీ బాహుబలమును గూర్చియో పుట్టబో వారికందరికీ నీ శౌర్యమును గూర్చియో నేను తెలియజెప్పినట్లు తల నెరిసి వృద్ధుడనయుండు వరకు నన్ను విడవకుము. ఇరవై రెండో వచనాన్ని అందరూ కూడా మనం కలిసి, లేదంటే 20 మార్చి చదువుకున్నా, రెండు కూడా. అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తెదవు. 21 చదవండి. 22వ వచనం. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి సర్వమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, సితారతో నిన్ను కీర్తించెదను. దేవుడు సహాయం కొరకు ఇచ్చిన ప్రార్థన మనం చేసుకుందాం. దేవుడు సహాయం కొరకై చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియపరలోక మా తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన శక్తి నామములో దేవా, నీ పాదాలు పట్టుకుంటూ నీ వైపు చూస్తుంటున్నాం. గడిచిన దినమంతట్లో, గడిచిన దినాల్లో, గడిచిన వారంలో నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కాపాడుతూ ప్రతి కీడు నష్టం అపాయమును తప్పించి దేవా, కంటికి కనపడేవి కనపడనివి ఎన్నో ప్రమాదాలు అపాయాల నుంచి తప్పించి కాపాడుతూ ఈ వార దినాల్లో మమ్మల్ని సజీవులుగా నేడు మమ్మల్ని జ్ఞాపకం చేస్తూ నీ సన్నిధిలో కనపడే భాగ్యం, పరిశుద్ధుల్లో ఒకరు ముఖాముఖాలుగా మేము చూసుకుని సంతోషించే భాగ్యం, నైనా నీ సన్నిధిలో నీ సింహాసనంలో నిన్ను కూర్చున్నా నిన్ను చూసే భాగ్యం, నైనా నీ మాటలు వినే భాగ్యం, నిన్ను స్తుతించే భాగ్యం, నిన్ను ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహించి అయినా మేము కూడా వినగలని చెవి గ్రహించడం కలిగి ఆత్మీయ ముననేత్రం వెలిగించబడి నీ దాసులు నిన్ను మేము చూస్తకు, నీ మాటలు గంభీరంగా వినటకు మా అందరి చెవులు హృదయం తెరవబడాలి. సహాయం చేయండి, కార్యం జరిగించి శత్రు సాతన కార్యాలు ఆటంకాలు అడ్డుబండలు తొలగించము, దూరపరచము, మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఎవరు కూడా అటు ఇటు వెళ్లకుండా, సెల్ ఫోన్స్ ద్వారా డిస్టర్బ్ కాకుండా, చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లలు కూడా ఎవరు కూడా అటు ఇటు మాట్లాడక మౌనంగా నీ వైపు వారి హృదయాలు కేంద్రీకరించినట్లుగా బాలురు, యవనులు, కన్యకులు, వృద్ధులు 4 దశ మానవాళ్ళని మీరు ఆకర్షించండి. నిశ్శబ్దంగా నీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు వినటకు సహాయపడుతారమ్మని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ వచ్చిన వారిని బట్టి స్తుతిస్తుంటున్నాను. ఇంకా మార్గ మధ్యలో ఉన్న వారిని నడిపించము. నిర్లక్ష్యంగా ఇళ్ల దగ్గర కూర్చున్న వారిని ముసలమ్మ ముచ్చట్లతో టైంపాస్ చేస్తుంటున్నాను. ఈ ప్రియ బిడ్డలను తండ్రి క్షమించి, కనికరించి, దర్శించి, పురుకొల్పి, ఆకర్షించి, నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాను. సహాయం చేయండి. ఇదేనో సంఘంలో జరుగుతున్న వాక్య పరిచయ కావచ్చు, చెప్పుల స్టాండ్ పరిచయ కావచ్చు, దేవా వంట పరిచయ, సండే స్కూల్ పరిచయం జ్ఞాపకం చేసుకున్నాం. ఏ సమయంలో ఏ పరిచయం ఎక్కడ ఎప్పుడు ఎలా జరగాలనో మీ ఆత్మ ద్వారా చక్కగా జరగటం కృప చూపించి సహాయపడుతున్నామని ప్రార్థిస్తూ మేము కూడా తండ్రి మరి శరీరం ఎక్కడ మనసు ఎక్కడో ఉండకుండా ప్రాణాత్మ దేహాలను ఇచ్చిన దేవుడు, ఆత్మనిచ్చిన దేవుడు, శరీరాన్ని ఇచ్చిన దేవుడు, ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు, ఆయన సన్నిధిలో నిందారహితంగా ఆత్మవశులమై నైనా ఆయన మాటలు వినుటకు కేంద్రీకరించినట్లుగా మనస్సును, చూపును,
ఆయన వైపు మళ్లించబట్టు సహాయం చేయండి దేవా. శత్రు మమ్మల్ని దొంగలించక, మా ఆత్మను వాడు దొంగలించక, ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళక దూరపరచండి. మీరు మీ ఆత్మ సంచారం మా మధ్యలోంచి వాడు సంఘంలో ప్రవేశింపకుండా, వాడు ఆనవాళ్ళు ఎవరిలో పని చేయకుండా లయపరిచి దూరపరచు. నిలబడుతున్న దాసుని, ఇక్కడున్న అందరికన్నా తక్కువ వాడిని, ఏ యోగ్యత లేని వాడిని నేను కూడా నీ సహాయాన్ని కోరుకుంటున్నాను. నీ సన్నిధిలో నిలబడే అర్హత లేని వాడిని ప్రభు. మాట్లాడకు మాందం కలిగిన వాడిని నన్ను కూడా కనికరించి జ్ఞాపకం చేసుకో. మాతో అందరితోనూ అర్థమగ రీతిలో మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తూ వందనం చెల్లిస్తూ నేను రకరకాల బాధలు వేదనలతో వచ్చిన ప్రజలు సంతోషంతో తిరిగి వెళ్ళటకు సహాయపడుతురమ్మని ప్రార్థిస్తూ వందనం చెల్లిస్తూ సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కనుక ప్రేమంటి వాళ్ళారా గమనించండి, మనం చదువుకున్న లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. విజయమ్మ కొద్దిగా వెనక్కి బొమ్మ, ఒకరు యవనస్తులు వచ్చాను, మీరు వెనక్కి వెళ్ళిపోవాలి. వెనక్కి వెళ్ళిపోండి, వెనక్కి బొమ్మ, ఇందరం వెనక్కి వెళ్ళిపోవాలి, ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలి. అదే లైన్లో ఇద్దరు కరెక్ట్గా కూర్చోండి. మీరిద్దరు కూడా వెనక ఉండరు, మీరు ఇద్దరు కూర్చోండి, లైన్గా కూర్చోవాలి, లైన్గా కూర్చోవాలి. అమ్మా విజయమ్మ, అట్లా అది కరెక్ట్, ఇంకా అట్లా ఉండాలా. మనం ఎప్పుడు కూడా చెప్పించుకోకూడదు, వచ్చాను లైన్ చూసుకోవాలి, కరెక్ట్గా లైన్లో ఉన్నామా లేదా అన్నది. అట్లా మనం లైన్లోకి వెళ్ళిపోయేదానికి ప్రయత్నం చేద్దాం. రండి మరి వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని లేఖన భాగాలు మనం ధ్యానించుకున్నట్టుకు దేవుడు సహాయం కొరకై ఈ కీర్తనకారుడు 71వ కీర్తన ఏం రాశాడంటే చాలా విలువైన మాటలు ఇవన్నీ కూడా. అయితే మనం 14వ వచనాన్ని చదవండి. నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును. చాలు. కనుక ఇక్కడ అంటున్నాడు భక్తుడు, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, తర్వాత నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. కనుక ప్రేమంటి వాళ్ళరా, ఈ నిరీక్షణకు కూడిన ఆరాధన, ఏం ఆరాధన ఇది? నిరీక్షణతో కూడిన ఆరాధన. ఈ నిరీక్షణతో కూడిన ఆరాధన ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఈ దినం పరిశీలన చేస్తే చక్కటి ఆరాధన మనం చేయొచ్చు. అయితే ఆరాధన మనకు తెలిసిన ఆరాధనే. ఆరాధన దేవుడు చేసిన విషయాలన్నిటి విషయాల్లో, ఆయన చేసిన మేళ్ళ విషయాల్లో అయితే ఆరాధన చేస్తూ వచ్చాం. అయితే ఈ నిరీక్షణతో కూడిన ఆరాధన ఎవరు చేశారంటే మన పితడైన దావీదు చేశాడు. ఆయన ఎలా చేశాడు? అయితే ఆయన చేసిన ఆరాధన నిజంగా నా జీవితంలో, మన జీవితాల్లో ఉందా లేదా అని పరిశీలన చేసుకుంటే ఈరోజు కొత్త విధానంలో ఈ పరిశీలన మనం పరీక్షించుకొని ఈ పరిశీలనలో మనం నిజంగా గమనించగలిగి, ధ్యానించగలిగి మనం తర్మనించుకుంటే దావీదు చేసినట్లు మనం కూడా ఈ దినం ఆరాధన చేయొచ్చు. ఎలా ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఆయన నిరీక్షించి మరి ఎక్కువగా ఆయన కీర్తించగలిగాడంటే రండి ఏ మాట చూద్దాం. 20వ వచనాన్ని చదవండి. అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్మను బ్రతికించెదవు, భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము. చాలు. కనుక ప్రేమంటి వాళ్ళరా, అనేకమైన కఠిన బాధలను మాకు కలగచేసిన వాడా. ఎందుకు కఠినమైన బాధలు మనకు వస్తాయి చెప్పండి? కఠినమైన బాధలు కలగచేయటం కారణం ఎవరు? కఠినమైన బాధలు అనుభవించుటకు కారణం ఎవరంటే మనమే. కనుక ఇశ్రాయేలు ప్రజలను మనం చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించితే ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారంటే వారు
ఐగుప్త దేశంలో నిజంగా వారు మొట్టమొదటిగా యోసేపు ఉన్నప్పుడు వారికి చక్కటి మర్యాదలు ఉన్నాయి. ఆ దేశంలో చక్కటి మర్యాదలు. నేను మీకు చెప్పాలంటే లోకంలో సామెత కూడా ఉంది, అది చెప్పచ్చో మరి చెప్పకూడదు అనుకుంటే, అయితే అర్థమయ్యే దానికోసం చెప్తున్నా. వడ్డించేవాడు బంతిలో ఉంటే మనం కొස්සను ఎక్కడ కూర్చున్నా మనకేమొస్తుంది, మనల్ని సమృద్ధిగా వడ్డించి వెళ్ళిపోతాడు అన్న సామెత. అది క్రమం కాదు, అయితే మనం చెప్పుకోకూడదు అనుకుంటా. కానీ వడ్డించేవాడు న్యాయబద్ధంగా నీ నా తేడా ఉండకూడదు, కరెక్ట్ గానే న్యాయబద్ధంగా వడ్డించుకుంటూ వెళ్ళిపోవాలి. అది వడ్డీయడంలో న్యాయం. మనిషిని చూసి గంట ఎక్కువ ఎవడోనని తక్కువ వేసిన ఎడల అది అక్రమమైన వడ్డించడం. కానీ దాని గురించి మనం అది చెప్పుకోదగ్గ విషయం కాదు. అయితే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ దేవుని విషయంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే, యోసేపు ఐగుప్త దేశంలో ఫరో కింద ప్రధానమంత్రిగా ఉన్నంత వరకు, లేదా ఆ దేశాన్ని ఏలేంత వరకు, లేదా ఆ దేశంలో యోసేపు బ్రతికున్నంత వరకు ఇశ్రాయేలు ప్రజల యొక్క మర్యాదలు ఎలాగున్నాయంటే, కొత్తింటికి పోతే తెలియని వాళ్ళ దగ్గర మనం ఎలాగుంటాం చెప్పండి. కొత్తగా వాళ్ళు పిలిచి ఏమైనా బాగున్నారంటే కూర్చోండి అంటారు, అంతే. బాగున్నామండి అంటాం, కూర్చోండి. నీళ్ళు తాగండి అంటాం, ఓకే అంటాం, అంతే. తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు అయితే అంటారు. కానీ మనం ఏందబ్బా ఎవరు పలకరించలేరు, మాట్లాడలేరు అని కొద్దిగా బిడియంగా ఉంటాం. కానీ మనం కలేసుకుంటే వాళ్ళ మెంటాలిటీ ఎట్లుంటుందో, వాళ్ళ పరిస్థితి ఎట్లుందో, వాళ్ళ ఆభావాలు ఎట్లుంటాయో, మనం వాళ్ళతో కలిసి పోగలుగుతామా లేదా అన్న యొక్క సందేహం మనలో ఉంటుంది. కానీ మనం కలిసిపోలేము. అదే మనం పోయిన ఊర్లో ఏదో కుటుంబమో తెలిసిన మన ఊరి అమ్మాయి ఆ ఊరికి ఇవ్వడమో, మన ఊరి అబ్బాయి ఆ ఊర్లో పెళ్లి చేసుకోవడమో, వీళ్ళు తెలిసిన వాళ్ళు వచ్చి అయ్యో మీరు మా కూతురు అత్తగారు ఊరు వాళ్ళు కదా, లేదా మా కొడుకు కోడల వాళ్ళ ఊరు కదా, మీరు బాగున్నారని ఆ తెలిసిన వ్యక్తి వచ్చి పలకరించి రాండి నీళ్ళు తాగండి అని, వీళ్ళు మనం పోయిన ఇంటికన్నా వాళ్ళు వచ్చి ఇంకా మనల్ని పలకరించి మనం మర్యాదలు చేసి నీళ్లు తాగండి కూర్చోండి అని చేస్తుంటే అసలు మనకు ఆ ఫీలింగ్సే ఉండవు. అర్థమవుతుందా లేదా? కనుక ఎందుకు ఆ ఫీలింగ్స్ మనకు ఉండవంటే, అరే మనకు తెలిసిన వాళ్ళు కదా, మనం పలకరిస్తున్న మన ఊరికి వచ్చి ఊరి వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు, వారు చూపించే ప్రేమ ఆప్యాయతలో మనకి గిల్టీ ఫీలింగ్స్ ఏం ఉండవు, కానరావు అసలు. ఇదే అక్కడ జరగబోయింది కాబోలు అని నేను అనుకుంటా. ఐగుప్త దేశంలో యోసేపు ఉన్నంత వరకు, యోసేపు నిజంగా అక్కడ ఉన్నంత వరకు ఇశ్రాయేలు యొక్క ప్రజల విలువ ఎట్టుందంటే అపరిమితంగా ఉంది. అక్కడ ఎవరు రాజు, ఎవరు ఫరో కాదు, రాజు యోసేపే. జస్ట్ ఊరికి అతను అధికారిగా ఉన్నాడు, రాజ్యానికి రాజుగా ఉన్నాడు. కానీ సకల అధికారాలన్నీ పొందిన వ్యక్తి ఎవరంటే యోసేపే. ఏది చేయాలా దేశంలో జరగాలన్నా అన్ని కూడా టోటల్ గా యోసేపు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కాబట్టి ఐగుప్త దేశంలో యావత్తును కూడా ఎవరికి మర్యాద ఇచ్చేవారంటే యోసేపుకు మర్యాద ఇచ్చేవారు. యోసేపు యొక్క తండ్రి, యోసేపు అన్నదమ్ములు, యోసేపు యొక్క జనాంగం, యోసేపు యొక్క ఊరు వారు, వీళ్ళంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద చెప్పండి. కనుక ప్రేమటి వాళ్ళారా గమనించండి, నిజంగా ఆత్మీయ జీవితంలో యోసేపు ఉన్నంత వరకు ఇశ్రాయేలు ప్రజల యొక్క మర్యాదలు, వారి యొక్క స్థితిగతులు, పరిస్థితులు ఎంత చక్కగా, ఎంత బాగున్నాయంటే వర్ణించలేనంతగా ఉన్నాయి. అయితే ప్రేమంటి వాళ్ళరా గమనించండి, ఎప్పుడైతే అవభావాలు తగ్గిపోయాయో, ఎప్పుడైతే అవభావాల్లో యోసేపు మరణించిన తర్వాత, వాళ్ళ అవభావాలు ఫరో చనిపోయిన తర్వాత, కొత్త ఫరో వచ్చిన తర్వాత, ఆ రాజ్యాన్ని ఏలటకు ప్రారంభించిన తర్వాత ఈ యోసేపు యొక్క విలువ వచ్చిన ఫరోకు తెలియదు, ఇశ్రాయేలు ప్రజల యొక్క విలువలు కూడా వచ్చిన ఫరోకు తెలియక వారందరినీ ఎలా ట్రీట్ చేశారు, ఎలా వాళ్ళని చూశారంటే ఒక బానిసల లెక్కగా చూశారు వాళ్ళు. ఐగుప్త దేశానికి ఏమో విలువిచ్చాడు వచ్చిన ఫరో, ఇశ్రాయేలు ప్రజలను ఎలా చూశాడంటే ఒక బానిసలుగా మాత్రమే చూశాడు. ఇప్పుడు నేనేమన్నా, ఇప్పుడు నేనున్నా, నేను రామన్న ఇంటికి పోయినప్పుడు రామన్న రాండయ్యా కూర్చోండి చేయండి అది ఇది అని మర్యాద చేసినాడు, చాలా విలువిచ్చాడు. నాకు కూడా సంతోషం ఉంది. అయితే రామన్న లేడు, ఆ ఇంట్లో కుమారుడు ఉన్నాడు, బావునా అనుకో, సరే మరి అని అని వెళ్ళిపోయింది అనుకో, పట్టించుకోలేదు అనుకో, నాకు ఎలాగుంటుంది, ఎందుకు వచ్చామా ఇంటికి, ఆయన ఉన్నింటి ఎంత బాగుండు
ఆయన లేకపోయా, ఆయన ఉంటే మనకు బాగుండు, మాట్లాడడానికి విలువ ఇచ్చా, నా విలువ ఏంటో వీళ్ళకు తెలియదు అనుకుంటానా లేదా? కనుక ప్రేమంటి వాళ్ళారా ఇక్కడ గమనించండి. నేను ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, మన ఆత్మీయ జీవితంలో యేసేపు ఉన్నంత వరకు చాలా విలువలు కలిగి ఉన్నారు. యేసేపు ఉన్నంత వరకు చాలా విలువలు ఉన్నాయి, చాలా ప్రేమలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలకు చాలా ప్రేమ ఉంది. ఎప్పుడైతే యేసేపు వెళ్ళిపోయాడో ప్రేమలు లేవు, వాళ్ళు ఎవరో తెలియదు. వారు ఎలాగంటే ఒక బానిసల బ్రతుకు అయిపోయింది. వెట్టి చాకరి. ఎలాంటి వెట్టి చాకరి అంటే వారు ఊహించని కఠినమైన పనులు. ఎలాంటి పనులు అంటే ఉదయాన్నే లేవాలి, టిఫిన్ తిన్నావా లేదా అడగరు. రే బాబు లే పని చేయి అంటారు. అయ్యా నేను టిఫిన్ కూడా చేయకపోతే పర్వాలేదు, చేయను, టైం ఎంత, ఏం చేస్తున్నావు, పో వెళ్ళి పని చేయి. కొరడాలతో కొడతారు. వినకపోతే లేకపోతే కొరడా దెబ్బలు తినే కన్నా ఆ పచ్చుండైనా మనం పని చేయడం మంచిదని చెప్పి తినకపోయినా పర్వాలేదని పరిగెత్తుకుంటూ పనిచేసే పరిస్థితి లేక వచ్చేసింది ఐగుప్త దేశం, ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే. కనుక ప్రేమటి వాళ్ళరా, నా ఆత్మీయ జీవితంలో ఈరోజు మనం ఎలాగున్నాం? సహోదరుడు ఇవాళ వచ్చు, బ్రదర్స్ ఇవాళ వచ్చు. కనుక ప్రేమంటి వాళ్ళారా గమనించండి, ఆత్మీయ జీవితంలో నిజంగా మనము ఎలాగున్నామంటే, ఈరోజు కఠినమైన పనులు చేస్తుంటున్న వారి జీవితాల్లో, ఈ మాట చదవండి మళ్ళా 20వ వచనాన్ని, అనేకమైన కఠిన బాధలను మాకు కలగజేసిన వాడా, నీవు మరలా మమ్మను చాలు. కనుక ఈ మాట బాగా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, ఆ కఠినమైన పనులను, చాలా కఠినమైన పనులను 430 సంవత్సరాల్లో మరి యేసేపు బతికిన కాలం అక్కడ ఎంతవరకు ఉందో దాన్ని తీసి పక్కన పెడితే, మిగతా సంవత్సరాల నుంచి ఎండింగ్ వరకు వారి జీవితం ఎలాగుందంటే కఠినమైన పనులు. మట్టి తొక్కాలి, కీళ్ళు చేయాలి, వరి చెత్త తేవాలి, సమకూర్చుకోవాలి, వీటంటిని సిద్ధపరచుకోవాలి, ఆ కీలు తొక్కి అంత తొక్కి అడుసులన్నీ వేయాలి, మళ్ళా ఆ ఇటుకలను సిద్ధపరచుకోవాలి, మళ్ళా ఆ ఇటుకలను కాల్చాలి, ఆ ఇటుకలు కాల్చిన అటుకలను మళ్ళా ఫరో దగ్గర తీసుకెళ్లి అప్పచెప్పాలి, లేదా అతని కింద ఉన్న అధికారులను తీసుకెళ్లి అప్పచెప్పేవారు ఉండాలి. ఇవంతా కూడా చాలా కఠినమైన పని. చేయకపోతే వెంటనే శిక్ష, కొరడా దెబ్బలు, భయంకరమైన శిక్ష. అయితే అనేకమైన కఠినమైన బాధల్లో నిజంగా ఎందుకు అనుమతించాడు అక్కడ దేవుడు అంటే, వారు దేవుణ్ణి మర్చిపోయారు. యేసేపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మర్చిపోయారు. ఇది మొదటిగా చూసుకోవచ్చు. తిరిగి మోసేను ఏర్పరచుకున్నాడు. మోసేను 40 సంవత్సరాలు తీసుకొచ్చాడు. ఐగుప్తులో నుంచి కానానుకు చేర్చాడు. కానాన్లో చేర్చిన తర్వాత కానాన్లో తిరిగి మళ్ళా వారు గర్వించడం ద్వారా వాళ్ళ మీదకి ఫిలిష్తీయులను లేపాడు. కొద్ది కాలం తర్వాత మళ్ళా బబులోనులు లేపాడు. అలా అనేక పర్యాయములు ఇశ్రాయేలు ప్రజల మీదకి శత్రువు ఎందుకు రాబడుతూ వచ్చాడు? ఎందుకు శత్రువు తీసుకెళ్లి వాళ్ళ బానిసలుగా పెట్టుకుని వాళ్ళ మీద కఠినమైన పనులు చేస్తూ వచ్చారంటే, ప్రేమంటి వాళ్ళారా, ఇశ్రాయేలు ప్రజలు గర్వించటం ద్వారానే వారికి కఠినమైన బాధలు కలుగజేస్తూ వచ్చారు. మనం అంటాం, మీకు అర్థమయ్యేదని చెప్తున్నా, మన ఇంట్లో 5 మంది కొడుకులు ఉన్నా అనుకో, ఒకడు తుంటరోడు అనుకో, వాని తుంటరోని మనం ఏం చేస్తాం? ఏదన్నా నీకు తగలాల్సిందేరా, నువ్వు చెప్పితే ఇనే టైప్ కాదు అంటమా అనమా? ఎందుకు? రే బాబు అటు పోకూడదు, అటు చేయకూడదు, అటు వద్దురా నాన్న, అటు వద్దురా అంటే వాడు తుంటరోడు ఉండడు. వాడు దెబ్బ తగిలినాక ఇప్పుడు ఏమైపోద్ది? అలా జరగాల్సిందే, నీకు చెప్పితే ఇనే టైప్ కాదు కాబట్టి నీకు అలా జరగాల్సిందే. అనేక పర్యాయములు మన జీవితంలో ఇశ్రాయేలు ప్రజలమైన మనం నిజంగా తప్పిపోయి దేవుని దుఃఖపెట్టి మనం ఏం చేసాము? ఆయన గాయపరిచాము, ఆయన దుఃఖపెట్టాము మన క్రియల ద్వారా. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, మనకు బుద్ధి చెప్పుటకే ఆయన శత్రువుకు అప్పచెప్పినప్పుడు, ఆ శత్రువు చేతిలోకి వెళ్ళినప్పుడు వారు పెట్టే కఠినమైన బాధల విషయంలో, ప్రభా నిజంగా మమ్మల్ని కఠినపరుస్తుంటున్నాం. అయితే ఏమంటాడు ఆయన? నీవు మరలా మమ్ము బ్రతికించుదా, తిరిగి మళ్ళా మమ్మల్ని సమకూర్చు. నువ్వు విడిచిపెట్టేవాడు కాదు. అది మా క్రియలను బట్టి ఈ కఠినమైన పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయాము, ఇది మాకు సరైనదే. అయితే నువ్వు విడిచిపెట్టేవాడు కాదు.
అనేక పర్యాయములు నా జీవితంలో ఎలాగా ఏమాట అంటాడు, నేను 14 వచ్చు, నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును అనే మాటకు బబులోను దేశంలో 70 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు కఠినమైన పనుల్లో 70 సంవత్సరాలు నిరీక్షణతో కూడిన ఆరాధన చేసుకుంటున్నారు వాళ్ళు. నిరీక్షణతో కూడిన ఆరాధన నిజంగా ఎంత గొప్ప ఆరాధన చూడండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆరాధన అయితే ఆగిపోలా, అయితే దేవుని స్తుతించడం మానలా. ఎందుకంటే ఆ శ్రమలలో దేవుడు సమీపంగా ఉన్నాడు. వాళ్లకు కఠినమైన బాధల్లో దేవుని సమీపంగా ఉన్నారు వాళ్ళు. దావీదు తరమబడుతున్నాడు, కన్న కుమారుడు చంపేదానికి దావీదు తరమబడుతున్నాడు. కానీ తరమబడుతున్నాను, ఒక దినం నన్ను సమకూర్చుడని ఆయన కఠినమైన పరిస్థితుల్లో దేవుని స్తుతించడం మానలేదు, దేవుణ్ణి ఆరాధించడం మానలేదు. కాలికి చెప్పులు లేకపోయినా, వేసుకున్నట్టుకు బట్టలు లేకపోయినా, తినుటకు తిండి లేకపోయినా, అడవుల్లో దాగి ఉన్న అనేక కఠినమైన పరిస్థితుల్లో తరమబడుతున్నప్పటికీ కూడా దావీదు నోట కీర్తన ఆగిపోలేదండి. ఇది నిజమైన కీర్తన. ప్రభువా, నువ్వు నాకు చేసావయ్యా, నాకు మేలు చేసావు, నన్ను అయి చేసావు, ఈ ఇబ్బందులో నేను మొరపెట్టాను, నాకు చేసావు. ఓకే, మంచిది, చేసిన మేళను బట్టి నేను స్తుతిస్తుంటాను. ఈ స్తుతి ఎలాగుంది, ఈ ఆరాధన ఎలాగుంది? నిరీక్షణతో కూడిన ఆరాధన. 70 సంవత్సరాలు శత్రువు మమ్మల్ని అప్పజెప్పిన, 40 సంవత్సరాలు ఫిలిష్తీయులకు మమ్మల్ని అప్పజెప్పిన, 430 సంవత్సరాలు కఠినమైన పరిస్థితుల్లో ఐగుప్తులు మమ్మల్ని ఉంచిన, నిరీక్షణతో కూడిన ఆరాధన మేమైతే మానం. ఈ శ్రమలలో ఏ పాటివి ఎన్నతరమైనవి ప్రభా, ఇంత కఠినమైన పరిస్థితుల్లో నన్ను ఉంచినా కూడా నా నోట నీ కీర్తన ఆగదు. అదేంది ప్రభా, ఇంతగా నేను బాల్య దశలోంచి ఎలాగంట ఆ మాట చూద్దారండి. 17వ వచనాన్ని చదవండి. దేవా, బాల్యము నుండి చాలు కనుక దేవా, బాల్యము నుండి నీవు నాకు ఆయన అన్నాడు, ఏంటయ్యా బాబు, ఏంటి నీ విషయం అని అంటే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క కఠినమైన పరిస్థితులు గుండా అవన్నీ కూడా కథలుగా ఇశ్రాయేలు ప్రజలు వారు పడిన అవంతా కూడా ఒక గ్రంథంలో రాయబడి వాళ్ళ పిల్లలు తరతరములకు ఆ ఐగుప్తు దేశంలో పరిస్థితులు, బానిస పరిస్థితులు, వారు పడిన అగసాట్లన్నీ కూడా అనేక మంది పిల్లలకు చెప్పినప్పుడు దాన్ని వారు మర్చిపోవాలా. దాన్ని బాస్కం వల్లే కట్టుకున్నారు. వివాహం చేసుకున్న వాళ్ళు ఇక్కడ బాస్కం కట్టుకుంటారు, మర్చిపోయామన్నా కూర్చుంటారా? కూర్చోరు. కనుక ప్రేమంటి వాళ్ళారా, అది తరతరాలకు గుర్తుండిపోయేటట్టుగా పెళ్లి కుమారుడు వివాహం చేసుకున్న దాన్ని ఎలా కట్టుకుంటాడో, ఇంకా వివాహానికి సిద్ధపడే వధువు రక్షణ వస్త్రాన్ని లేదా పెళ్లి వస్త్రాలు ధరించుకున్నట్టుకు కొనుబడిన ఆ ప్రశస్తమైన విలువైన కొత్త బట్టలు ఎలా ధరించుకుంటుందో, ఆత్మీయ జీవితంలో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ బిడ్డలకు ఈ విషయాలను తెలియజేయండి రా బాబు. మేము పడిన బాధలు వాళ్ళకి రాకూడదు, రాబోయే తరానికి రాకూడదు. మేము పడిన కఠినమైన బాధలు రాకూడదు. కారణం ఏంటంటే ప్రభుని మేము మర్చిపోవటం ద్వారా ఈ పరిస్థితిలోకి దిగదారిపోయినాం. ఈ స్థితి మీకు రాకూడదు. అయినను మా దేవుడు ఒక దినం పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకెళ్తానని అబ్రహాముతో ఏం చేశాడు? ఆయన నిబంధన చేశాడు. ఆయన మర్చుటకు అన్యాయస్తుడు కాదు, ఆయన మర్చిపోవటకు మనుష్యుడు కాదు. ఆయన మాటిస్తే చాలు, ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. కనుక ఆకాశము భూమి ఒకవేళ గతించిపోతుందేమో, కానీ దేవుని మాట ఎప్పుడు కూడా సున్నా పొల్లు కూడా కొట్టివేయబడదు, నిరార్థకం కాదు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీకు సమీపంగా నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినాడు, ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. కనుక ప్రేమంటి వాళ్ళారా, దేవుణ్ణి ఎంత బాల్య దశలో నుంచే ఎంత చక్కగా ప్రేమించాడు, బాల్య దశలోంచి ఎంత చక్కగా దేవుణ్ణి ఆరాధించాడు దావీదు.
ఆరాధించాడని ఏమైనా శ్రమలు ఏమైనా తప్పిపోయినాయా? ఆరాధించాడు కదా, బాల్య దశలో నుంచి నా బిడ్డ ఇంతగా నన్ను ఎంత చక్కగా ఆరాధన చేశాడు, ఎంత చక్కగా నన్ను వర్ణించాడు, ఎంత చక్కగా నన్ను రాబో తరానికి నన్ను గురించి తెలియజేయటకు దావీదు ఎంతగా నా గురించి వాడబడ్డాడు అని ఏమన్నా దేవుడు తన శ్రమలలో శ్రమల పాలు చేశాడా? శ్రమల పాలు అయ్యాడంటే దానికి కారణం ఖచ్చితంగా ఉంది. దావీదు శ్రమల పాలు అవడానికి కారణం ఉందా లేదా? ఒకసారి లెక్క కట్టాడు, శ్రమల పాలయ్యాడు. రెండోసారి బెత్షెబా విషయంలో తప్పు చేశాడు, శ్రమల పాలయ్యాడు. అయితే కారణం ఏంటంటే తన వ్యక్తిగత శ్రమలు, తన వ్యక్తిగత తప్పిదం ద్వారా అనేక కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళపోవాల్సి వచ్చింది. కానీ శత్రు తరమబడుతున్నప్పటికీ దేవుడు శత్రు చేతిలో విడిపించాడు, కానీ ఆయన మర్చిపోలేదు దావీదును. అనేక పర్యాయంలో సౌలు చేతిలో నుంచి చంపాలని చెప్పి దావీదు మీదకి ఈటి విసిరాడు, కానీ దావీదును సౌలు చేతిలోంచి తప్పి ఇంకా ఆ ఈటి పోయి గోడ లోపలికి వెళ్ళిపోయిందంట. ఎంత ఫోర్స్గా వేసి ఉంటాడో. ఒకవేళ అది దావీదుకు కానీ తలకాయ ఇక్కడ తలకాయ లేచిపోయింది, చనిపోయాడు. కానీ సౌలు చేతిలో ప్రతి నిమిషం దావీదును తప్పిస్తూనే వచ్చాడు దేవుడు. ఎందుకంటే దేవుడు దృష్టిలో ప్రణాళికలో దావీదున్నాడు. నువ్వు అనుకోవచ్చు, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు కఠినమైన పరిస్థితులు గుండా నేను వెళ్ళవలసి వచ్చింది, నేను దేవుని ఎరిగా, నాకే ఎందుకు ఈ అవమానం, నాకే ఎందుకు ఈ కఠినమైన పరిస్థితులు, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితుల మార్గం నేను నడవాలని ఆనాడు దావీదు అనుకునింటే దేవునికి దూరం అయిపోయి ఉండేవాడు. కనుక ప్రేమంటే వాళ్ళ ఎన్ని పరిస్థితులు అనుమతించినా ఎప్పుడు కూడా దావీదు దూరం కానే కాదు. శ్రమలు పెరిగే కొద్దీ దేవునికి ఇంకా సమీపంగా వచ్చాడు. అందుకే దావీదు అంతగా దావీదును దేవుడు ప్రేమించుట కారణం ఏంటంటే శ్రమలు ఎక్కువయ్యే కొద్దీ దేవునికి సమీపంగా వచ్చాడు దావీదు. అందుకే దావీదును ఏమన్నాడు దేవుడు? నా హృదయానుసారుడు దావీదు. కనుక ప్రేమంటి వాళ్ళారా, కఠినమైన పరిస్థితుల్లో వెళ్ళినా కూడా ప్రభును కీర్తించడము తన మానలేదు, ఆపలేదు. ఆ శ్రమలలోనే ప్రభును కీర్తించాడు, ఆ పరిస్థితిలోనే ప్రభుని ఆరాధించాడు. అది నిజమైన ఆరాధన. అన్ని బాగుండి మనకి ఏ బాధలు లేవు, ఉదయాన్నే టిఫిన్ కూడా చికెన్తో మటన్తో తినేసి వచ్చి కూర్చొని నిజంగా ఆరాధన చేస్తే అది ఆరాధన. అన్ని బాగుండి, రే బాబు నీకేం కావాలంటే నాకు చికెన్ మమ్మీ, రే నీకేం కావాలంటే నాకు మటన్ మమ్మీ, నీకేం కావాలంటే నీకు ఫిష్ మమ్మీ, నీకేంటి ఎగ్గు, అన్ని ఐటమ్స్ అయిపోయినాయి. ఎవరి ఐటమ్స్ తినేసి మనకు నచ్చినట్టు తిని మనం హ్యాపీగా వచ్చి కూర్చొని ఏదో చెప్పాల మటుకు ఆయన చెప్పాడు, వినాల మటుకు మనం విన్నాం, ఏదో 2 మాటలు చేయాల మటుకు చేసేసి మనం వెళ్ళిపోయినాం. ఆరాధన నిజంగా దీన్ని ఆరాధన అంటారా అండి? ఆరాధన అంటారా? అసలు అది ఆరాధన కానే కాదు. నిజమైన ఆరాధన నీ గుండె పెక్కి పెళ్లి ఎప్పుడు అది వరద వలె పొర్లి పారుతుందో, నీ కంట్లో నీళ్లు ఎప్పుడైతే పొర్లి పారుతాయో అదే అప్పుడు వచ్చేదే నిజమైన ఆరాధన. యేసు ప్రభు సీమోను ఇంటికి పోయాడు. సీమోను ఇంటికి పోతే ఆహ్వానించాడు, గాని యేసు ప్రభు చేయాల్సిన ధర్మాన్ని మర్యాదలు మర్చిపోయాడు. అయితే భోజన సహస్రలో కూర్చున్న తర్వాత ఒక స్త్రీ వచ్చింది. ఆయన పాదాలు వెనకబెట్టి కూర్చున్నప్పుడు ఏం చేసింది? విలువైన ఎంతో 300 దినార్లు 300 దినార్లు అంటే చాలా, దాని మించిన వాల్యూ లేదు. జట మాంసి అత్తరు తెచ్చి ఆయనకు అర్పించింది. నేను అనుకుంటా అది సామాన్యంగా మనం ఏదో పని చేసి తెచ్చి మనం సమర్పించుకోవచ్చు, శక్తి కొలది ఆశ కొలది కూడా మనం సమర్పించుకోవచ్చు అని అనుకుంటా. అయితే అది కొంచెం పక్కన పెడితే రెండోది ఆమె ఏం చేసిందంటే, ఏం చేసింది చెప్పండి? తల ఎంటుకలతో ఒకరు చెప్పండి, నాకు అర్థం కాదు.
కన్నీళ్లతో పాదాలు కడగడం అంటే మనం నీళ్లు పోసి క్లీన్ చేయడం ఎట్లుంటది అంటే అన్ని కన్నీళ్లు మన కళ్ళల్లోంచి రావాలంటే ఆ హృదయంలో ఎంత వేదన ఉండాలి. ఊరికినొచ్చా కన్నీళ్ళు ఎవ్వరికి కూడా ఊరక రావు. వేదన చెంద లోపల ఎంత వేదన బాధ ఉంటే ఆ కాళ్ళు తడిసి అంత కన్నీళ్లు ఆ కాళ్ళ మీద పడినాయి అంటే ఆ కన్నీళ్లతో కాళ్ళు తడిగి ఆ వెంట్రుకలు అంటే స్త్రీకి విలువైంది ఏంటంటే తన తల వెంట్రుకలు మించిన స్త్రీకి విలువ అస్సలు విలువైనది స్త్రీకి ఏంటంటే తల వెంట్రుకలే. ఆ విలువైన తల వెంట్రుకలతో తన పాదాలు తుడచడం ప్రారంభించింది. నేను అనుకుంటా ఏదో జటమాంసి ఏదో అత్తరుబుడ్డి తెచ్చి మనం పోయడం అనేది మనం కష్టపడి తెచ్చి విలువగా దీని మించిన విలువ లేదా దీని మించిన డబ్బు దాపెట్టి తెచ్చిపోయొచ్చు, అది వేరే విషయం. డబ్బులు కష్టపడినాం, తెచ్చాం, పోయాం, ఏదో తుడిచాం, అయిపోయింది. కానీ నా ఉద్దేశం ఏంటంటే మీకు అర్థమైతే లేదు తెలియదు కానీ నా ఉద్దేశం ఏంటంటే కాళ్ళు తడిసేంత నీళ్లు కళ్ళల్లోంచి రావడం అనేది ఇది మామూలు విషయం అయితే కాదు. ఈ కళ్ళల్లోంచి ప్రవహించాలంటే అంత వేదన ఉండాలి. ఆ పాపాత్మురాల నిజంగా స్త్రీ ఎంత వేదన చెంది ఉంటుందో నిజంగా ప్రభు గాని నన్ను దర్శించకపోతే, నా పాపాన్ని క్షమించకపోతే ఈరోజు నేను మరణించేదాన్ని. ఈరోజు నేను సజీవ లెక్కలో ఉండి నా ప్రభుని నా కళ్ళారా చూసి ఈ అత్తరుబుడ్డి పక్కన పెట్టే, నాకొద్దు, దీని విలువ కన్నా నా దేహంలో తయారైన అత్తరుబుడ్డి ఏంటంటే నా కన్నీళ్ళే. బా ఎంత గొప్ప విలువ చూడండి. ఆ కాళ్ళు ఎంతగా తడుచో అంతగా వేదన చెంది ఆ నీళ్ళతో ఆమె ఎంట్రుకలు తీసి తుడవడం అనేది చాలా విలువైనది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అలాంటి నిజంగా ఆరాధన ప్రభుకి ఇష్టమా కష్టమా? ప్రభుకి ఇష్టమైన ఆరాధన అదే. మనం పెదవులతో వర్ణించే ఆరాధన వేరు. ఆరాధనలు అర్థమైపోతాయి. ఆరాధనలు ఎలా ఆరాధన చేస్తున్నారు ఒక్కొక్కరు. ఆరాధన పెదవులతో చేసే ఆరాధన అర్థమైపోతాయి. వేదంతో చేసి కన్నీరుతో చేసే ఆరాధన వేరు ఉంటుంది. వారు ప్రభు చేసిన కార్యాలను బట్టి ప్రభువు వాళ్ళను తీసుకొచ్చిన విధానాన్ని, ప్రభు వాళ్ళని ఎలా ఆదుకున్నాడో, ఎలా ఆదరించాడో, ఎలా లేవనెత్తాడో, ఏ కఠినమైన పరిస్థితులు గుండా వెళుతుంటే వాళ్ళను ఆదరించి హక్కుని చేర్చుకొని నెమ్మదినిచ్చాడో, ఆ నెమ్మదిని బట్టి కఠినమైన పరిస్థితులు ఉన్నప్పుడు శుభప్రదమైన నిరీక్షణతో కూడిన ఆరాధన అది. ఆ ఆరాధన ఎట్లుంటదంటే జుంటె తేనె దారాల కన్నా వర్ణించలేనిది. అట్టి ఆరాధన ప్రభుకు అంగీకారమైనది. ఇంకా చూద్దాం రండి ప్రేమంటి వాళ్ళారా, ఇంకా ఆ ఆరాధన ఎలాగుంటుంది రండి. కీర్తన 71వ అధ్యాయంలోనే 21వ వచనాన్ని చదవండి. నా గొప్పతనము వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలగ చేయము. చాలు కనుక ప్రేమంటి వాళ్ళారా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, ఇశ్రాయేల పరిశుద్ధ దేవ, ఈ మాట చాలా అరుదుగా ఉంటుంది బైబిల్లో. ఈ మాట బైబిల్లో అరుదుగా కనపడుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ కనపడుతుంటే కీర్తనలో, దావీదు కీర్తనలో కనపడుతుంది, రెండోది యెషయా గ్రంథంలో కనపడుతుంది. అరుదైన మాట ఇది, ఇశ్రాయేల పరిశుద్ధ దేవ మాట యెషయా ఎక్కువ వాడుతూ వచ్చాడు ఈ మాట. కనుక ఇశ్రాయేలుకు పరిశుద్ధమైన దేవుడు దొరికాడు. ఎంత గొప్ప ఆనందం అంటే ఆ ఆనందము సితారతో తంబురతో ఆయన్ను కీర్తించేవారు. కనుక ప్రేమంటి వాళ్ళ గమనించండి, అలా వారు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సితారతోను నిన్ను కీర్తించడం. ఎప్పుడు ఎలా కీర్తించదనంటే వాళ్ళు ఎల్లప్పుడూ కీర్తించేవారు అంటున్నారు. ఈ పరిస్థితులు గుండా వెళ్ళే తన ప్రజలు దేవుని మరవక ఎల్లప్పుడూ కీర్తించే స్థితిలో ఉన్నారు వాళ్ళు. అయితే ప్రేమంటి వాళ్ళారా, ఇంకా ఆయన ఏమంటాడో చూద్దాం రండి. యోహాన్ సువార్త 17వ అధ్యాయం యోహాన్ సువార్త 17వ అధ్యాయం 17వ
2వ వచనం. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. బాగా గమనించండి. చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. 5వ వచనం. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను చాలు. కనుక ప్రేమంటే వాళ్ళరా, లోకము పుట్టక మునుపు, జగత్తుకి పునాది వేయబడక మునుపు తండ్రి దగ్గర క్రీస్తుకి ఏ మహిమ ఇవ్వబడి ఉన్నదో అదే మహిమని ఇచ్చి నాకు భూలోకానికి పంపించావు. ఆ మహిమను నాకు ఇచ్చి ఎక్కడ పంపించావు? భూలోకానికి పంపించావు. ఆ మహిమను నేను నీ ప్రజలకు కనపరచుటకు, నీ ప్రజలకు వారికి దయచేయనట్లుగా ఏ మహిమ మొదటి ఆదాము ఏదెన్ తోటలో ఏ మహిమ పోగొట్టుకొని శాపగ్రస్తుడు ఏదెన్ తోటలో నుంచి వెళ్ళగొట్టబడుతూ వచ్చాడో, మొట్టమొదటి దేవుడు అనుగ్రహించిన మహిమను ఏదెన్ తోటలో కోల్పోయాడు ఆదాము. ఆ ఏదెన్ తోటలో పాపం సంప్రాప్తమైపోయింది తన సంతతికి. తండ్రి దగ్గర ఉన్న ఏ మహిమ క్రీస్తుకి ఇచ్చాడో అదే మహిమను తీసుకుని ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే భూలోకానికి వచ్చాడు. అందుకంటాడు యోహాను భక్తుడు, యోహాను సువార్త 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంత అంటే హద్దులు లేవు ఎంతో ప్రేమించను. అంటే దానికి కామాలే, ఫుల్ స్టాప్ లేదు, కామానే ఎంతో ప్రేమించను. ఎంత అంటే హద్దులు లేని ప్రేమతో. దాన్నే ఇంకొక పేరు కూడా ఉంది. ఆ ప్రేమ ఏం పేరు చెప్పండి? శాశ్వతమైన ప్రేమ. ఇంకా దాన్ని మించిన పేరు ఇంకొకటి ఉంది, అగాపే ప్రేమ. ఏం ప్రేమ? అగాపే. దాని మించిన ప్రేమ లేదు ఇంకా. ప్రియ సహోదరుడా, నీ నా జీవితంలో ఆయన మహిమనిచ్చుటకు భూమి మీదకి దిగి వచ్చాడు. ఎవరికి ఇచ్చాడంటే కఠినమైన పరిస్థితుల గుండా వారు దేవుని కీర్తించుట ఆగక మానక వారు నిత్యము కీర్తిస్తున్న కఠినమైన పరిస్థితుల్లో ఉన్న వారు ప్రభుకు సమీపంగా ప్రభుని ఆరాధిస్తుంటున్న వారిని దేవుడు గుర్తుపెట్టుకొని ఆ మహిమను తీసుకొచ్చి తిరిగి తన ప్రజలకు ఆ మహిమనిచ్చాడు. అదే తండ్రి ఒక మాట అంటాడు, ఆయన నేను మహిమ తెచ్చుకునే దేవుణ్ణి, నేను మహిమ ఇచ్చు ఎవరికి నేను మహిమ ఇచ్చువాడను అన్నాడా లేదా? నా మహిమను నేను ఎవరికి ఇవ్వను, నేను మహిమ తెచ్చుకుంటా, నేను మహిమ పోగొట్టుకునేవాడిని కాదన్న తండ్రి తన కుమారుడికి తన మహిమని ఇచ్చి భూమి మీదకి పంపితే తన కుమారుడు ఏదెన్ తోటలో మహిమను పోగొట్టుకొని శాపగ్రస్తుడై జీవిస్తుంటున్న ఏదెన్ తోటలో ఆదాము తన సంతతికి తండ్రి దగ్గర నుంచి తీసుకొచ్చిన మహిమను తన కుమారుడు ఏం చేశాడు? ఇచ్చి పడేశాడు. ఇంత కార్యం చేసిన దేవుణ్ణి నిజంగా మనం వర్ణించి నిజంగా ఆయన ఆరాధించగలటకు అర్హులమై ఉంటున్నాం. నిజంగా ఈ రక్షణ పొందడం అనేది గొప్ప భాగ్యం. ఆ రక్షణ పొందిన వారు మౌనంగా ఉండలేరు. కనుక ప్రేమంటి వారులారా, ఉదయకాల సమయంలో ప్రభువు నీకు ఏం చేశాడో తెలియదు, నిన్నే పరిస్థితులు గుండా తీసుకెళ్ళాడో నడిపించాడో నీకే తెలుసు. అయితే ప్రభు నిన్ను మర్చుటకైన అన్యాయస్తుడైతే కాదు, నిన్ను చేయిచ్చుటకైన మనుష్యుడైతే కాదు. కనుక ఉదయకాల సమయంలో ఆయన ఇంకా నిన్ను నీ నిరీక్షణకు ఆధారమైన దేవుడు, నీ నిరీక్షణకు ఆధారముగా చేసుకొని శుభప్రదమైన ఆరాధనను చేస్తున్నప్పుడు ఇంకా దేవుడు నిన్ను ఎలా ఉంచాలనే భూమి మీద నిన్ను ఆయన ఇష్టపడ్డాడంటే రండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. 2వ అధ్యాయం 2వ వచనం. 1, 2 చదవండి.
మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేర్చు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి కనుక ప్రేమంటి వాళ్ళారు ఇక్కడ గమనించండి, మన అపరాధముల చేత నిజంగా మన పాపముల చేత మనం ఏమైపోవాలా? చనిపోవాల్సి ఉంది. దానికి వేరే ఆప్షన్ ఏం లేదు. తప్పు చేసిన పోలీసులు ఏం చేస్తారు? దొంగను పట్టుకొని ఏం చేస్తారు? చాలా మంచి దొంగవరా నువ్వు, చక్కగా బలి చేసేవరా బాబు, ఎలా చేసావురా, ఇంకా బాగా చేయరా అని ఇచ్చిపెడతారా? ఇచ్చిపెట్టరు. దొంగతనం ఎలా చేసేవారని వాడు చెప్పకపోతే ఏం చేస్తారు? వాడు చెప్పేంత వరకు భయంకరమైన టార్చర్ పెట్టి ఆ నిజాలన్నీ కక్కిచ్చి తర్వాత వానికి ఏం చేస్తారంటే కొన్ని సెక్షన్లు పెట్టి కోర్టు కాపు చెప్తే ఆ సెక్షన్లు బట్టి వాడు చేసిన తప్పులను బట్టి కోర్టు తీర్పు ఇస్తుంది. ఇంత ఘోరంగా వీడు ఎంత మందిని చంపాడు కిరాతకంగా, ఎంత డబ్బును స్వాధీనపరుచుకున్నవాడు, భూమి మీద వీడు ఎలా ఉండాలి, ఈ శిక్ష ఎలా ఉండాలని ఆ తీర్పు ఆ జడ్జి ఇచ్చిన ఆ తీర్పును జైలు అమలు చేసి ఆ కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. వారేం అక్కడ స్వేచ్ఛగా లగ్జరీగా బ్రతకరు. అక్కడ వారికి భయంకరమైన కఠినమైన పనులు ఉంటాయి వాళ్ళకు. అయితే ప్రేమంటి వాళ్ళ ఉదయకాల సమయంలో మనం కూడా చేసిన అపరాధాలు పాపాలను బట్టి మనం కూడా మన శిక్ష ఏంది? చనిపోవాల్సింది, వేరే ఆప్షన్ లేదు. అయితే మనకు బదులుగా ఇప్పుడు ఏం చేశాడు ఆయన చనిపోయాడు. మన అపరాధాలకు మన పాపాలకు బదులుగా ఆయన చనిపోయి క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు, కూర్చొని పెట్టాడు. ఈరోజు మనం కూర్చున్నాం పిల్లదెలిపాలంటే ఆయన మహాకృపే. ఆయన బ్రతికించితే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్నాం. ఇది గొప్ప భాగ్యం. కాబట్టి ఈరోజు మనం చేసిన ఆయన మేలను బట్టి, మనకు బదులుగా ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మనం ఇప్పుడు ప్రభుని ఆరాధించాలి. నిజంగా ఆయన ఎలాంటి శిక్ష పడ్డాడు? ఆయన ఆలోచన చేయండి. ఎలాంటి శిక్ష కారకుడయ్యాడు ఆయన? మనం చేసిన పనులు ఎలాంటి అంటే, బాగా తలపోసుకుంటే మనం చేసిన పనులు మామూలు పనులు కాదు. మనం చేసిన పాపాలు మామూలే కాదు. మనం చేసిన పాపాలు ఎలాంటి అంటే, ఈ 2 చేతులకు 2 కాళ్ళకు మేకులు కొడుతా అంటే ఎలాగుంటుంది చెప్పండి? ఎంత కమ్మగా కొడుతున్నాం, ఎంత బాగుంది అని అంటామా? ఈ మేకులు కొడతా అంటే ఎట్లుంటది? రే ప్రాణాలు పోయిరా, ఒరే కొట్టద్దురా, ఒరే నన్ను కొట్టద్దురా, తప్పు చేశాను రా, నేను ఒప్పుకుంటున్నా అంటే కూడా ఏమైనా ఒప్పుకుంటాడా? తప్పు గమ్ముకుంటారు, తెలియదా తప్పు చేసినప్పుడు నీకు? అలాగనే మర్డర్ చేసేటప్పుడు ఆమె ఎంత ఏడ్చుంటుంది, ఆమె ఎంత కిరాతకంగా చంపావు, ఆమె ఎంత బాధపడి ఉంటుంది. ఆ ఏడుపు ఇప్పుడు నీకు తెలియాలా? నువ్వు చేసిన ఆ ఘోరమైన మన ఇటీవల కలకట్టాలో కూడా ఆమె భయంకరంగా చంపారు. ఆమె ఏడ్చిందట, కాళ్ళు పట్టుకుంటుందంట, అయ్యా నన్ను ఇచ్చిపెట్టండి అంటే కూడా చాలా దారుణం కిరాతకంగా చంపారంట. ఎంతగా తల్లడిల్లిపోయి ఉంటుందో ఆ తల్లి. అలాంటి ఘోరమైన కిరాతకమైన పనులు చేసేటప్పుడు నీకు తెలీదా బాధ ఎలాగుంటుందో అని? ఆ బాధకు ప్రతిరూపమే మేకు పెట్టి దిగ్గొడతా అంటే ఆ ఆలోచన చేసిన పాపపు తలపులకు ఆ కిరీటము ముళ్ళు ఇంచులు ముళ్ళులు తల లేకి మెదడు లేకి దిగిపోయేటట్టు కొడతా అంటే, చిల్లుమని రక్తం కారుతా అంటే, ప్రవహించుతా అంటే, నిజంగా ఆ ప్లేస్ లో నిజంగా మనం ఉంటే మనం చేసిన అపరాధాలు భరించగలుగుతామా? మనం భరించలేము అనే ప్రభు నీకు బదులుగా ఆయన భరించాడు. ఆయన భరించాడు. ఆ బాధ మనకు తెలియక దేవుని విలువ ఈరోజు ఎవరికి తెలియదు. దేవుని విలువ ఎందుకు తెలియదు అంటే, ఆ బాధ మనం పడింటే మాత్రం తెలుసు మనకు. ఎందుకు దేవుని నిర్లక్ష్య పెడుతున్నామంటే, మన పాపానికి ప్రతిరూపంగా మనం పడాల్సిన బాధ మనం పడలేదు కాబట్టి ఆ బాధ ఏందో మనకు తెలియదు. పడ్డాడు కాబట్టి ఆయన, అయ్యా ఇన్ని బాధలు నేను పడినా కూడా ఏమంటున్నాడు ఆయన చివరికి? ఆ చివరి రక్త బొట్టు కూడా ఏమంటాడు తెలుసా? తండ్రి
బా ఏమి ప్రేమ, ఏమి త్యాగం, అది వర్ణించలే. నిజంగా అది తలపోసుకుంటే కూడా నిజంగా మన జీవితాంతో చచ్చిపోయేంత వరకు మన నోట్లో యేసుప్రభు పేరు నానుడుగానే ఉంటది. ఎక్కడ కూర్చున్నా నాంత అంటది, లేచినా నాంత అంట, పండుకున్నా నాంతనే ఉండాలి. అది నానుడు అంటే. నిజంగా మన దగ్గర మన నోట్లో నానుడు ఉందా? చివరి రక్త బొట్టు కూడా ఏమంటారు తెలుసా? తండ్రి ఒక పక్క వేదన చెందుతుంటే పరలోకంలో ఆయన కన్నీరుకి తండ్రి కారుస్తా అంటే కుమారుడు అంటున్నాడు, తండ్రి వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగురు, వారిని ఏం చేయాలా? క్షమించి. వారి కొరకే కదా నేను వచ్చింది, వారి కొరకే కదా నన్ను పంపించింది. నిజంగా ఈ వర్ణన, ఈ శ్రమ, ఈ బాధలు, ఈ మరణం ఒక్కసారి మనం కళ్ళలోకి తెచ్చుకుంటే, మనసులోకి తెచ్చుకుంటే, నీకు బదులుగా ఆయన ఎన్ని చిత్రవదాలు కొరడాలతో కొడతా అంటే ఈ పంత ఏమైపోతుంది? సారాలుగా అచ్చలు పడిపోతా అంటే, ఇనప ఉక్సులు కొడితే ఇంచుమించు దానికి 100 గ్రాముల మాంసం, మన శరీరంలో మాంసం 100 గ్రాముల పైకి లేపుకొని వచ్చేస్తుందంట. అది కొడితే మాంసాన్ని, శరీరంలో ఉన్న మాంసం బయటికి తీసుకుని వచ్చా అంటే ఎట్టుంటుంది చెప్పండి? ఎంత తట్టుకొని ఉంటున్నాడో. ఎవరి కోసం ఎన్ని చిత్రహింసలు పడ్డాడు ఆయన, ఎవరి కోసం బాధలు పడ్డాడు. ఏ రోజైనా నువ్వు ఈ శరీరాన్ని చూసి నువ్వు మురిసిపోతున్నావు, ఈ శరీరాన్ని చూసి నువ్వు అరిసిపోతున్నావు, మనకున్న ధనాన్ని చూసి, మనకున్న హోదాను చూసి, మనకున్న ఆస్తిని చూసి, మనకున్న ఉద్యోగాన్ని చూసి, మనకున్న అన్ని చూసి మనం గర్విస్తుంటున్నాం. కానీ ఎంత తప్పిపోతున్నామో ఒక్కసారి. ఇవన్నీ కూడా ఇచ్చింది ఆయనే. అవి పక్కన పెడితే నువ్వు చేసిన అపరాధానికి ఎంత శిక్షకు పాత్రుడయ్యాడు ఆయన. నువ్వు అనుభవించాలి యావత్తును ఆయన అనుభవించుతా అంటే కనీసం మనకు ఒక్క చినుకన్నా ఆ పాపాత్మురాలైన స్త్రీ కన్నా కన్నీళ్ళు వచ్చి తన ఎంట్రుకలతో ప్రభుని తుడుస్తుందంటే ఎంత వేదన చెందింటుందో. నిజంగా ఆయన రక్షించకపోతే అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారం వీధులు ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఈరోజు బతికుందంటే కేవలం దేవుని కృప. అది ఎరిగింది కాబట్టే తన వేదన చెందుతూ ప్రభు దగ్గర తన కన్నీళ్లతో ఆయన పాదాలు కడుగుతూ వచ్చింది. కనుక ప్రేమంటి వాళ్ళరా, ఉదయకాల సమయంలో ఆయన తలపోసుకుంటే ఆయన కలవరి శిలువ ఎవరి కోసం ఆయన త్యాగం, ఎవరి కోసం చిత్రహింసలు, ఎవరి కోసం ఇంతగా పడ్డాడో ఒక్కసారి నిజంగా మనం కానీ తరుణించుకుంటే మనం పాపం చేయం, చెడు ఆలోచనలు రావు, చెడు తలంపులు రావు, చెడు పనులు చేయం. ఎందుకంటే ఇంత ఘోరమైన శిక్ష ఉంటుంది. రోమ్లో ప్రజలు తెలుసుకోవాలని రోమా చక్రవర్తి ఆ కలవరి శిలువలో పాపం చేసిన వారిని అందరినీ ఘోరమైన శిక్షకు విధించేవాడు. ఏ పాపం చేయని యేసుక్రీస్తు ప్రభువు కేవలం నా పాపాలను తన భుజాన వేసుకొని ఆ కలవరి శిలువలో నీ కళ్ళు తెరిపించాలని, నీ మనోనేత్రం వెలిగించాలని ఆ కలవరి శిలువలో ఆయన ఎక్కాడండి. ఊహించుకున్నావా? ఏ రోజు తనుమనించుకున్నావా? ప్రభా, ఇంత ఘోరమైన పాపిని నిజంగా నన్ను ప్రేమించుటకు నాలో ఏ మంచితనం లేదు, ఇన్ని పాపాలు చేస్తుంటున్నా, నేను ఇంటున్నా, ఇక్కడ మాత్రం ఇంటున్నా, బయటికి వెళ్ళిపోతే నా మనసంతా శకల వికలం అయిపోతుంది. ఈ రోజేపే నా ఆత్మ పనిచేస్తుంది, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళా యథావిధిగా నా జీవితం ఇలాగ అయిపోతుంది. ఏంటి కారణం? నా అంతరంగంలో కార్యం జరగల, నా అంతరంగంలో రక్షణ కార్యం జరగల. ప్రభా, నాలో రక్షణ కార్యం జరగకపోతే నా నోటితో, నా నాలుగుతో నేను ఆరాధించవచ్చు, కానీ ఆ ఆరాధన నీకు అంగీకారమైంది కాదు. నా హృదయంతో నేను ఆరాధించాలి. ఇది నిజమైన ఆరాధన. ఏదో నోరు నలుగురు రెండు మాటలు అని చెప్పి ఆరాధన చేసి వెళ్ళిపోయి యథావిధిగా మళ్ళా పాత జీవితం లబ్బర్ను లాగి వదిలితే యథాస్థితికి వచ్చినట్టుగానే మందిరం దాటితే మళ్ళా యథావిధిగా యాక్టివేషన్ అన్ని అయ్యే కార్యాలు అన్ని యథావిధిగా లోకంలో చేసేటన్ని చేసుకుంటుంటే నీవు ప్రతిష్ఠితగా ఉండాలి, పరిశుద్ధ ఉండలేవు. ఇక్కడికి వచ్చిన రోజు పరిశుద్ధంగా ఉండాలనుకున్నా రోజు ఉంట వెళ్ళిపోతావు తప్ప అది దేవునికి అంగీకారమైనది జీవితం. నీ జీవితం అంగీకారమైంది కాదు, నీ ఆరాధన అంగీకారమైంది కాదు. అందుకంటాడు ఆయన భక్తుడు. చూద్దాం, చివరి మాట చూసి మనం ఆరాధనలోకి వెళ్దాం రండి. యెషయా గ్రంథం
యెషయా గ్రంథం 8వ అధ్యాయం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను చాలు. కనుక ఈరోజు రక్షణ పొందిన నీవు ఎలాగుండాలంట? రక్షణ పొందిన నీవు, బాప్తిసం పొందిన నీవు, ఆరాధించే నీవు ఎలాగుండాలంట? ఇశ్రాయేలు మధ్యలో ఆ దినం వారు సూచనగా ఉన్నారు. అమ్మా, నువ్వు రక్షణ పొందినావని సూచన ఏమి? నువ్వు రక్షణ పొందినావని నీకు సూచన ఏమి? అయ్యా, నువ్వు రక్షణ పొందినావని సూచన ఏమంటే నీ సూచన ఎలాగుండాలంటే, అయ్యా ఒకప్పుడు నేను తాగుబోతుని, అయ్యా ఒకప్పుడు తిరుగుబోతుని, ఒకప్పుడు దొంగతనం చేసేవాడిని, ఒకప్పుడు వ్యభిచారిని, నిజంగా నాలో ఏ మంచితనము లేదు. కానీ అయితే ఆ దేవుని మహాకృపను బట్టి నా దొంగతనం పోయింది, నా తాగుడు పోయింది, నా జూదం పోయింది, నా అబద్ధాలు అయిపోయినాయి, నా వ్యభిచారం పోయింది. ఈరోజు నాలో పరిశుద్ధత వచ్చింది. దేవుళ్ళున్న పరిశుద్ధత, దేవుళ్ళున్న ఆవభావాలు నాలేకొచ్చాయి. ఇప్పుడు నేను అన్యులకు ఎలాగున్నాను తెలుసా? నా ఊర్లో నేను ఎలాగున్నాను తెలుసా? సూచనగా ఉన్నా, మాదిరికరంగా ఉన్నా. అరే నిన్నటి దాకా వాడు తాగుడు పోతాడు, వారు ఎలాగున్నాడు, ఏంటో ఉన్నట్టుండి మారిపోయినాడు. ఉదయం లేవగానే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసి బైబిల్ పట్టుకొని చక్కగా వెళ్తున్నాడు. అప్పుడు మాదిరి కీడు చేసే వ్యక్తి కాదు, అప్పుడు మాదిరి బూతులు మాట్లాడే వ్యక్తి కాదు, అప్పుడు మాదిరి పోకిరి మాటలు, పోకిరి చేష్టాలు లేవతల్లో. కారణం ఏంటి అంటే తనలో మార్పు చెందాడండి. ఆ జీవితము, ఆ వైఫల్యము, అవన్నీ కూడా అప్పుడున్న లక్షణాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు నిజంగా చూస్తే నాకు సూచనగా ఉన్నాడు. నేను కూడా ఇలా ఉండాలని నాకు ఆశ ఉందండి. నిజంగా మా ఊరు ఇలా మారితే ఎంత బాగుంటుంది, మా కుటుంబం కూడా అతని వల్ల మారితే ఎంత బాగుంటుంది. నీ గ్రామంలో నువ్వు సూచనగా ఉండాలి, నీ కుటుంబంలో నువ్వు సూచనగా ఉన్నావా? నీ భర్త మారలేదు, నీ భార్య మారలేదు, కారణం ఎవరు? నీ బిడ్డలు మారలేదు, కారణం ఎవరు? నీవే. నువ్వు సూచనగా లేవు. సూచనగా ఉంటే నీ భర్త మారుతాడు, నీ భార్య మారుతుంది, నీ పిల్లలు కూడా మారుతారు. మారిన నీవు మార్పు చెందినట్టున్నావు కానీ సూచనగా లేవు. అందుకే అక్కడ యెషయా భక్తుడు చక్కగా అంటాడు, ప్రభా నన్ను సూచనగా పెట్టావయ్యా, నా మరణ దినం వరకు నేను ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుతా. అనేక పరిస్థితులు గుండా యెషయా ఎలా చనిపోయాడు చెప్పండి? యెషయా మరణం ఎలాగున్నది? ఎలా చనిపోయాడు? రంపాలతో కోయపడ్డాడు. ఆయన రెండుగా చీల్చబడ్డాడు రంపాలతో. అసలు ఆ మరణం తలంచుకుంటే ఒళ్ళంతా ఎంటికలు నిలబడతాయి. అసలు అది ఎంత దారుణం చూడండి. బ్రతుకున్న మనిషిని సజీవంగా రంపాలతో కోసి రెండుగా చేసి ఎట్లుంటది? అయినను నేను ఎట్లుండాలా? సూచనగా ఉంటాను అంతే. నోరు మెదపను. చావుడైనా నేను సిద్ధపడతాను కానీ నేను నోరు మెదపను. ఎందుకంటే నువ్వు నాకు సూచనగా చనిపోయావు. చచ్చిపోవాల్సిన నన్ను క్రీస్తుతో కూడా బ్రతికించావు. కాబట్టి ఈ లోకంలో నేను ఎట్టుండాలా? సూచనగా, మాదిరికరంగా నేను ఉంటా ప్రభా. ఇది ఆరాధన. నీ ఆరాధన ఇది ఆరాధన అంటే ఆ ఆరాధన ప్రభుకు అంగీకారంగా ఉంటుంది. కనుక ఏదో మనం టొకటొక ఏదో రెండు మాట్లాడినా, నన్ను కాపాడినావు, నా శ్రమలో ఆదుకున్నావు, నన్ను ఎత్తినావు, అది చేసినావు, ఇది ఈ లోక సంబంధమైన ఆరాధన కాదు. నీ శ్రమలలో నిరీక్షణకు ఆధారం చేసుకుని కఠినమైన మార్గాల్లో వెళుతున్నప్పుడే ఆ కఠిన పరిస్థితుల్లో నిరీక్షణ కూడిన ఆరాధన ప్రభుకు అంగీకారమైనది. అలాంటి ఆరాధన ప్రభు ఇష్టపడతాడు. ఈ ఆరాధన నిజంగా నువ్వు చేయగలిగితే ప్రభు ఎంత సంతోషపడతాడు. నేను దావీదు దగ్గర ఈ ఆరాధన విన్నానయ్యా. తిరిగి దినం ఫిలదెల్ఫియాలో నుంచి ఇలాంటి ఆరాధన ఈ దినం 2024 సంవత్సరంలో 10వ మాసంలో ఈ 13వ తారీఖున
ఇలాంటి ఆరాధన నేను వింటున్నానంటే నిజంగా ప్రభు పరవశించిపోతాడు పరలోకంలో. దావీదు దగ్గర ఉన్న ఆరాధన ఈరోజు నేను ఈ 2024లో చక్కగా పిల్లదెలుపులు ఈ ఆరాధన నేను వింటున్నానని ప్రభు పరవశింప చేస్తామా? రోజు వేసిన రికార్డు మాదిరి అరిగిపోయిన రికార్డు ఏదేదో అరిగిపోయిన రికార్డే మనం వేసి దేవుని ఇంకా దుఃఖపెడతామా? విన్న వాక్యాన్ని ఆదరణ చేసుకో. నువ్వేం వింటున్నావా నీ మనసు ఇక్కడ ఉంటే ప్రభు నీతో మాట్లాడే ప్రతి మాట నీకు అర్థమైంది. నువ్వు ఇక్కడ లేవనుకో, ప్రభు మాట్లాడే ఏ మాట నీకు అర్థం కాదు. ఎప్పుడెప్పుడుదో పనికిరానిది ఎంత పాసిపోయిన సత్యాన్ని తెచ్చి ఈరోజు మనం పెట్టేవాళ్ళం అన్నమాట. ఇది నిజమైన ఆరాధన. ఇట్టి ఆరాధన ప్రభుకు అంగీకారమైనది కనుక ప్రేమంటి వాళ్ళరా, ఇక్కడ యెషయా భక్తుడు ఏమంటున్నాడు 18 వచ్చి మనం ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను గనక గమనించండి, మనము మన పిల్లలు ఎట్టుండాలంట? సంఘానికి వెళ్ళే మనము మన పిల్లలు ఎట్టుండాలంట? చూచినగా ఉండాలి. అందుకు మనం పాట పాడుతూ వచ్చాం. ఏం పాట? మొదటి పాట, ఫస్ట్ పాట ఏం పాట? 67వ పాట. దాంట్లో ఏమనంది? మాట మీకు గుర్తు చేయొచ్చు కానీ మళ్ళీ మాకు గుర్తురావు. రెండవ చరణం. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా, బాలురు యవ్వన కన్యక వృద్ధులు ప్రభును తీర్చుడి. ఏమంటున్నాడు? బాలురు యవ్వనులు కన్యకలు వృద్ధులు అందరు కలిసి ఏమంట? పాటలు పాడి ప్రభుని స్తుతించాలి. కానీ మనం మౌనంగా కూర్చోకూడదు. పాటలు పాడేటప్పుడు ఎట్టుండాలంటే ప్రభును స్తుతించే పాట ద్వారా దేవుని ఆరాధించేవారు, దేవుని గణపరిచేవారు. వాళ్ళు పాడుకుంటారు, వీళ్ళు పాడుకుంటారు, మనం గమ్మ కూర్చోందామనే గమ్మ కూర్చో అంటే. కనుక మనము మన పిల్లలు ఎట్టుండాలంట? చూచినగా ఉండాలి. మన పిల్లలకు నేర్పాలి, నాకన్నా గట్టిగా పాడాలి పాటను, అమ్మాయి నాకన్నా నువ్వు గట్టిగా పాడాలి పాట. పిల్లలు మన మందిరానికి వచ్చేటప్పుడు దారిలో వాళ్ళకి ఏం చేయాలి? నేర్పించుకుంటూ రావాలి. నువ్వు చూచినకుంటే నీ పిల్లలకు చూచినగా సిద్ధపరచుకుంటావు. నువ్వు చూసినగా లేకపోతే నీ పిల్లలు నువ్వు సిద్ధపరచుకోవాలి. కనుక అలా దేవుడు ఈరోజు నిన్ను నన్ను అలా సూచనగా మనం ఉండి, దావీదు ఆయన వెళ్ళిన మార్గాల్లో ఎలా ఆయన చక్కగా ఆరాధించగలుగుతూ వచ్చాడో అట్టి ఆరాధన ప్రభుకు అంగీకారమైనది. అట్టి ఆరాధన ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకుని, ప్రభా నిజంగా నాయ కూడా అనేక కఠినమైన పరిస్థితుల గుండా మరి దేవుడు నిన్ను ఎక్కడెక్కడ నడిపించుంటే గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకుని ఆరాధన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. లేచి నిలబడదాం, మరి పల్లవ చరణం పాడదాం. ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. పాటలు పాడే సహోదరులు రండి.